భారతదేశం పౌరుడిగా మీరు ఏ గ్రంథాన్ని విశ్వసిస్తారు? భారతదేశ పౌరుడిగా నేను రాజ్యాంగాన్ని విశ్వసిస్తాను. ఖురాన్ని విశ్వసిస్తారా? ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా నేను ఖురాన్ విశ్వసిస్తాను. భారతీయుడిగా భారతదేశ రాజ్యాంగాన్ని పౌరుడిగా ఏ మత గ్రంథాన్ని మీరు విశ్వసిస్తారు? నేను అన్ని గ్రంథాలను విశ్వసిస్తాను సార్. అంటే గ్రంథంలో ఉన్నటువంటి ఏ గ్రంథాన్ని స్పెసిఫిక్ గా విశ్వసిస్తారు? అన్ని సేమ్ అని సమాన భావంతో ఏకీభవిస్తారా? చూడండి, ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ముస్లింగా లేదు సార్, అన్ని గ్రంథాలను ఖచ్చితంగా ఒకే కోణంలో గౌరవిస్తారా? ఒకే స్థాయిలో గౌరవిస్తారా? గౌరవిస్తాను. ఖురాన్ని, గౌరవిస్తాను. బైబుల్ని, గౌరవిస్తాను. భగవద్గీతని. ఎందుకు గౌరవిస్తాను అది కూడా చెప్తాను. రైట్, తర్వాత చెప్పండి. ఆ, అన్నిటిని గౌరవించినప్పుడు నేను బలవంతం పెట్టను, జస్ట్ నేను టెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను అంతే. ఏంటి ఫస్ట్ ఖురాన్ని కనుక గౌరవిస్తున్నప్పుడు మీరు చాలాసార్లు నమ్మేటువంటి దేవుడు అల్లా అని అంటారు. అవును. సో మీరు అల్లాహు అక్బర్ అని అనొచ్చు. ఉమ్. ఆ తర్వాత మీరు ఒకవేళ రామాయణం భగవద్గీతని కూడా నిజంగానే విశ్వసిస్తే మీరు జై శ్రీరామ్ అని అనాలి. ఉమ్. ఆ తర్వాత ప్రైజ్ ద లార్డ్ అని చెప్పాలి. ఓకే.